హరే కృష్ణ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ వెల్కమ్. భగవద్గీత 8 డే ప్రోగ్రామ్ డే 15 చాప్టర్. స్క్రీన్ షేర్ చేసి మంగళాచరణ్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. వన్ సెకండ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో చాప్టర్ 15, ద యోగా ఆఫ్ ద సుప్రీం పర్సన్. సో చాలా యోగాలు ఉండొచ్చు మనకి, బట్ సుప్రీం పర్సన్స్ యోగా, సో దిస్ ద రియల్ యోగా అనమాట. యోగా మీన్స్ మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నట్లు లింకింగ్ అవర్ సెల్ఫ్ విత్ ద సుప్రీం పర్సన్, లింకింగ్ అవర్ సోల్ విత్ ద సూపర్ సోల్. హూ ఈస్ దట్ సూపర్ సోల్? అక్కడ అందరూ ఆగిపోతారు అనమాట. కొంతమంది లైట్ ఈస్ ద సూపర్ సోల్, కొంతమంది జస్ట్ బీయింగ్ బ్లాంక్ సీయింగ్ ద బ్లాక్ థింగ్ ఈస్ ద సూపర్ సోల్. కొంతమంది లైక్ దట్ సూపర్ పవర్ డోంట్ హ్యావ్ ఎనీ ఫామ్, ఇలా చెప్తా ఉంటారు అనమాట. అందుకే మనం 11th చాప్టర్ నుంచి కృష్ణ రూపాన్ని, కృష్ణ తత్వాన్ని, కృష్ణ విశ్వరూపాన్ని, కృష్ణ ఫామ్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం. సో ఇక్కడ ఆ యోగా గురించి ఇంకా డీప్గా చెప్పడం జరిగింది 15th చాప్టర్లో. ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్ మనం నిన్న డిస్కస్ చేసుకున్నదే ఆల్రెడీ. ద పొజిషన్ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ, ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ద సుప్రీమసీ ఆఫ్ శ్రీకృష్ణ, పురుషోత్తమ మీనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పురుషోత్తమ? పురుష ప్లస్ ఉత్తమ. ఉత్తమ మీన్స్ టాప్ మోస్ట్ అండ్ ద బెస్ట్, ద పర్ఫెక్ట్ వన్. అండ్ పురుష మీన్స్ ద బెస్ట్ అమంగ్ ఆల్ ద పురుష, ఆల్ ద చాలా మంది పురుషులు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, రైట్? చాలా రూపాలు ఉండొచ్చు. బట్ ఉత్తమ పురుషుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ బిలాంగ్స్ టు ప్రకృతి, నాట్ ద పురుష. సో శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే పురుషుడు, మిగతా వాళ్ళందరూ ప్రకృతికి చెందిన వాళ్ళు. సో అలా ద సుప్రీమసీ ఆఫ్ శ్రీకృష్ణ, పురుషోత్తమ, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద ఇన్వర్టెడ్ బనియన్ ట్రీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ది మెటీరియల్ వరల్డ్ ఈస్ కంపేర్డ్ టు అన్ అప్సైడ్ డౌన్ బనియన్ ట్రీ. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు
మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి అప్సైడ్ డౌన్ హౌసెస్ ఉంటాయి సింగపూర్, యుఎస్లో. లైక్ ఒక మ్యూజియం లాంటిది. అంటే మీరు రీల్స్లో కూడా చూస్తుంటారు అక్కడక్కడ. ఆ, మనం నార్మల్గానే నిలబడి ఉంటాం, నార్మల్గానే కూర్చొని ఉండొచ్చు. బట్ మనం ఫోటో కనుక క్యాప్చర్ చేస్తే మన కంటికి కూడా చూసేకి ఎలా ఉంటుందంటే, మనం సోఫాలో కూర్చొని ఉంటాం కానీ తిప్పి లైక్ మనం రివర్స్ మోడ్లో కనిపిస్తాం వెన్ వి క్యాప్చర్ ఆర్ వెన్ వి సీ లైక్ ఒక కిచెన్ మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రావిటీకి ఆపోజిట్ ఉంటుంది. మన కిచెన్ మొత్తం రివర్స్ అయితే ఎలా ఉంటుంది. హ్యాంగింగ్స్ అన్నీ కూడా మనం హ్యాంగ్ చేసే వస్తువులు అవ్వచ్చు, ఏమైనా మన ఇంట్లో ఏ రూమ్లో అయినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ ఇలా కిందికి ఉంటుంది రైట్, బట్ దానికి మొత్తం ఫ్లోర్ అంతా పైకి ఉండి పైన వేసే స్లాబ్ ఏదైతే ఉంటుందో రూఫ్, అది కిందికి ఉంటే ఎలా ఉంటుంది చూసేకి. గూగుల్లో కనిపిస్తుందేమో చూద్దాం ఒకసారి. అప్సైడ్ డౌన్ హౌస్ ఫొటోస్ చూడండి. ఇలా చూడండి, అప్సైడ్ డౌన్ హౌస్ ఫొటోస్. బట్ ఇన్నర్ హౌస్ కావాలి మనకి, బయట కాదు. యా, పర్ఫెక్ట్, సూపర్. చూడండి ఎలా ఉందో. ఏంటిది ఇలా ఉంది? ఎందుకు ఇలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఫస్ట్ యాక్చువల్లీ తను అక్కడ నార్మల్గానే ఉన్నాడు, బట్ మనకి ఎలా కనిపిస్తుందో చూడండి. అంటే వాళ్ళు అలా బిల్ట్ చేస్తారు, అలా కన్స్ట్రక్ట్ చేస్తారు అదే పనిగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాక్చువల్లీ తను నార్మల్గా నిలబడ్డాడు, పైన సోఫా ఉంది, అది అలా బిల్ట్ అవ్వబడింది. ఆ పైన నుంచి ఆ పక్కన లైట్ అనేది, బల్బ్ అనేది హ్యాంగ్ చేయడం జరిగింది అనమాట. సో తను నార్మల్గా నడుస్తున్నాడు, చేతులు జస్ట్ పైన టచ్ చేస్తున్నాడు అంతే, పైన ఆ డిజైనింగ్ ఆ సోఫాని. బట్ మనకి ఫోటోలు ఎలా కనిపిస్తుంది? సో ఓవరాల్గా సో అలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పైనుంచి తింటున్నట్లుంది కూర్చొని. అట్లా ఎవరైనా తింటారా? బట్ అలా డిజైన్ చేయబడింది. యాక్చువల్లీ మన నార్మల్ హౌస్కి ఇది కంప్లీట్గా ఆపోజిట్. ఇది చూడండి, తను నార్మల్గానే నడుస్తున్నాడు, బట్ మనకి చూడండి ఎలా ఉందో. ఇది అప్సైడ్ డౌన్ అంటాం దీన్ని, అంటే రిఫ్లెక్టెడ్ వర్షన్ అనమాట. ఒక్కొక్కసారి అర్థం చేసుకునే కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూడండి, వాళ్ళు జస్ట్ అలా నార్మల్గా ఒక దాని మీద కూర్చొని ఫోటో తీపించుకుంటున్నారు, బట్ ఆ ఏరియా అనేది అలా డిజైన్ చేయబడింది అనమాట. తెలుసా? మనకి నార్మల్గా బెడ్రూమ్లో కింద బెడ్ ఉంటుంది, పైన ఆ రూఫ్ అంతా ఉంటుంది రైట్. కానీ ఇక్కడ ఏం డిజైన్ చేయబడిందో చూడండి. వాళ్ళు ఆల్మోస్ట్ పైనుంచి ఉన్నట్లు ఉంది వాళ్ళ డిజైనింగ్ అనేది. సో ఈ మెటీరియల్ వరల్డ్ అనేది ఇలాంటిది అనమాట. అదొక మ్యూజియం లాంటిది, టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. మీరు ఎక్కడన్నా ఫారిన్ కంట్రీస్లో ఈవెన్ ఇండియాలో కూడా నాకు ఏమన్నా కొన్ని ఉండొచ్చు, నాకు తెలిసి ఖచ్చితంగా కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో అట్లాంటి అట్లాంటి దాంట్లోకి లోపలికి వెళ్ళి అలా క్రేజీగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి దాంతో సేమ్ అలానే బనియాన్ ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద బనియాన్ ట్రీ, ఒక పెద్ద చెట్టు రిఫ్లెక్టెడ్ వర్షన్ ఎలా ఉంటుంది, లైక్ నీళ్ళల్లో చూసినప్పుడు దాని నీడ ఎలా ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది రైట్, అవునా? సో అలానే లేదా మీరు చెట్టును ఊహించుకోండి, చెట్టు పైనుంచి పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఎలా ఉంటుంది? పైనుంచి లైక్ కింద నుంచి పెరుగుతా పైకి వెళ్ళాలి. యాక్చువల్లీ చెట్టు పైనుంచి పెరిగితే కిందికి వస్తే ఎలా ఉంటుంది? అలాంటి దాంతో కంపేర్ చేయబడింది ఈ యొక్క భౌతిక జగత్తు, ఈ యొక్క మెటీరియల్ వరల్డ్. రూట్స్ అబౌవ్ స్పిరిచువల్ వరల్డ్. యాక్చువల్లీ రూట్స్ పైన ఉంటాయి, బ్రాంచెస్ బిలో మెటీరియల్ వరల్డ్. లీవ్స్ ఆర్ ద వేదిక్ హిమ్స్. ఆ చెట్టుకున్న ఆకులు, సో వేర్లు వచ్చేసి ఆధ్యాత్మిక లోకాలు, బ్రాంచెస్ వచ్చేసి కొమ్మలు, ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ అది వచ్చేసి భౌతిక జగత్తు, భౌతిక ప్రపంచాలు, భౌతిక లోకాలు. లీవ్స్ ఆర్ ద వేదిక్ హిమ్స్. ఆ చెట్టుకున్న ఆకులు వచ్చేసి మన వేదాలు, శాస్త్రాలు. బ్రాంచెస్ ఎక్స్టెండ్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డ్యూ టు ద 3 మోడ్స్. ఈ ప్రకృతి త్రిగుణముల ప్రకారం ఈ యొక్క భౌతిక లోకాలలో ఉన్న జీవులు అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ వాళ్ళు చేసుకున్న పుణ్యకర్మలు పాపకర్మలను బట్టి
తిరుగుతూ ఉంటారు. దిస్ ట్రీ బైండ్స్ ద లివింగ్ ఎంటిటీస్. సో ఈ చెట్టు గురించి అర్థం కాక వీడికి బంధింపబడతాడు అనమాట ఈ యొక్క భౌతిక లోకాలలో. మనం ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మెల్లగా. హౌ టు కట్ దిస్ ట్రీ, వై, ఎందుకు కట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీని మనం అంటే సాల్వ్ చేయాలి. ఈ ట్రీని అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని మనం వీ షుడ్ గో టు కృష్ణ. ది రియల్ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రీ ఈజ్ నాట్ పర్సీవ్డ్ ఇన్ దిస్ వరల్డ్. మనం లోపల ఆ ఇంటి లోపల ఉండి అలాంటి ఒక ప్లేస్ లోపల ఉండి ఎంతసేపు దాన్ని అర్థం చేసుకుంటే కన్ఫ్యూజన్గా ఉంటాం. సో అలానే ఈ భౌతిక జగత్తులో భౌతిక ఆలోచనతో, మెటీరియల్ మైండ్తో, మెటీరియల్ సెన్సెస్తో, అంటే మన ఓన్ స్పెక్యులేషన్తో, మన ఓన్ నాలెడ్జ్తో, మన ఓన్ విజన్లో, ఈ ఐస్తో, ఈ నాలెడ్జ్తో, ఈ మైండ్తో మనం ఈ మెటీరియల్ యాంగిల్లో, మెటీరియల్ వ్యూలో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎప్పటికీ అవ్వదు, ఎప్పటికీ అర్థం కాదు. వన్ మస్ట్ కట్ ఇట్ విత్ ద వెపన్ ఆఫ్ డిటాచ్మెంట్. యూనో, అంటే ఒక చెట్టు ఎలా ఉంటే మనకెందుకు? వాట్ ఈస్ అవర్ డెస్టినేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి. వీఆర్ గోయింగ్ లోవర్ ఆర్ వీఆర్ గోయింగ్ హైయర్ టు ద హైయర్. దెన్ వన్ మస్ట్ సీక్ ద సుప్రీం అబోర్డ్. వాట్ ఈస్ ద డెస్టినేషన్? డెస్టినేషన్ ఏంటి? అందుకే ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క డెస్టినేషన్ అనేది అర్థం కావాలి. ఏంటి డెస్టినేషన్? ఇట్స్ నాట్ సంథింగ్ డెత్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్, యునో, ఆర్ సమ్ మనీ ఈజ్ నాట్ ద డెస్టినేషన్, ఆర్ some relationship is not the destination, or some job is not the destination, some trip is not the destination. అసలైన డెస్టినేషన్ అంటే బాడీకి సంబంధించినది కాదు. బాడీ డెస్టినేషన్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ జస్ట్ అలా శ్మశానం అంతే. దట్ ఈస్ ద డెస్టినేషన్ ఫర్ బాడీ, రైట్? మన శరీరం యొక్క గమ్యం ఏంటి? ఆఫ్టర్ ఆల్ శ్మశానం అంతే. అంతకు మించి అక్కడికి వెళ్తుంది. మనం ఎక్కడికి తిన్నా లాస్ట్ ఎక్కడికి వెళ్ళాల్సిందే, అల్టిమేట్గా అక్కడికి వెళ్ళాల్సిందే. బట్ వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఫర్ ద సోల్? దీని గురించి ఆలోచించాలి. ఆత్మ యొక్క డెస్టినేషన్ ఏంటి? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి. మళ్ళీ శరీరం వదిలిన వెంటనే ఇంకొక శరీరానికి వెళ్తుంది ఆత్మ. ఏం శరీరానికి వెళ్తుంది? ఆ శరీరం ఏ లోకంలో ఉంది, ఏ తల్లి కడుపులోకి వెళ్తున్నాము, ఎలాంటి లోకంలో ఎలాంటి జన్మ తీసుకుంటున్నాము, ఎలాంటి శరీరం అది, ఈ నాలెడ్జ్ కావాలి. ఈ డెస్టినేషన్ గురించి మనం తెలుసుకొని వాట్ ఈస్ ద హైయర్ డెస్టినేషన్. ప్రతి ఒక్క దాంట్లో మనం టాప్ ఉండాలని అనుకుంటాం, రైట్? లోవర్గా ఉండాలని ఎవరు కోరుకోడు కదా. సో వాట్ ఈస్ ద హైయర్ డెస్టినేషన్? కృష్ణాస్ ప్లానెట్, గోలోక, ఫ్రమ్ విచ్ వన్ నెవర్ రిటర్న్స్. అక్కడికి వెళ్తే మళ్ళీ ఈ ట్రీలో ఇక్కడ చిక్కుకుపోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క రివర్స్ ట్రీలో, రివర్స్ హౌస్లో. అండ్ సరెండర్ టు ద సుప్రీం లార్డ్. ఇది కృష్ణకి సరెండర్ అవ్వడం ద్వారా జరుగుతుంది అనమాట. వెపన్ ఆఫ్ డిటాచ్మెంట్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఫస్ట్ డెస్టినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ హియర్. దుఃఖాలయం అశాశ్వతం. ఏం జరుగుతుంది ఇక్కడ దుఃఖం ఉంటుంది, అండ్ దిస్ ఇస్ అశాశ్వతం, టెంపరీ. యూనో, ఈ ట్రీ అనేది టెంపరీ అనమాట. లైక్ అగైన్ అండ్ అగైన్ ఇట్ విల్ గెట్ క్రియేటెడ్. సో ఆ టెంపరీ పెయిన్స్ అండ్ ప్లెజర్స్ నుంచి, టెంపరీ వరల్డ్ నుంచి, ఈ టెంపరీ క్రియేషన్ నుంచి మనం బయటపడి ఎటర్నల్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అని తెలిస్తే మీ ఆఫీస్ కానీ మీ జాబ్ కానీ జాయిన్ అవుతారా? అవ్వరు కదా. ఖచ్చితంగా తెలిసింది అనుకోండి, అవ్వరు కదా. సో అలా భగవద్గీత ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ వరల్డ్, ఈ లోకము, ఈ బాడీ, ఇవన్నీ అన్ని మెటీరియల్ వరల్డ్కి సంబంధించినది ఏదైనా కానీ టెంపరీనే. మరి దీని మీద ఎందుకు టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి మనం అర్థం చేసుకునేకి? ఇక్కడ బ్రతికేకి, ఇక్కడ అడ్వాన్స్ అయ్యేకి ఏం చేస్తాం? లైక్ పెద్ద సైంటిస్ట్ అయినా కానీ నో, శ్మశానం ఇస్ ద డెస్టినేషన్ ఫర్ దట్ బాడీ. అండ్ సోల్ యొక్క డెస్టినేషన్ ఏంటి? గుణకర్మ విభాగశః. వాడు ఏం క్వాలిటీని తెచ్చుకున్నాడు? సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా? అండ్ ఎలాంటి పనులు చేశాడు? దేవుడికి ఆపోజిట్ చేశాడా? ఈక్వల్, కృష్ణ చెప్పినట్లు చేస్తున్నాడా? కృష్ణ చెప్పినట్లు చేయలేదు? అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ప్రకృతి యూ గో టు యానిమల్ లైఫ్ నౌ. చూడండి, ఇలాంటి దారుణమైన ప్రకృతి నియమాలు ఉంటాయి. అందుకే ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రకృతి
అని ఈ ఈ కర్మ ప్రకృతి నియమాలు చాలా స్ట్రింజెంట్ అనమాట, చాలా స్ట్రిక్ట్. ఒక్కొక్కసారి ఒకడు ఎవడైనా మర్డర్ చేసి ఇక్కడ తప్పించుకోవచ్చేమో, ఒక పోలీస్ స్టేషన్లో రికమెండేషన్తో, దాంతోనే దీంతోనో ఏదైనా పదవి అది ఇది చెప్పి. బట్ చిన్న చిన్న వాటికి కూడా ప్రకృతి నుంచి మనం తప్పించుకోలేము అసలు. ప్రకృతి నియమాలు అంత ఘోరంగా దారుణంగా ఉండే. ది సుప్రీం అబోర్డ్ సి. అందుకే పరంధామం యొక్క నేచర్ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అక్కడికి. సెకండ్ చాప్టర్లో ఒకటి ఉంటుంది, లైక్ ద్వంద్వ మోహాల నుంచి విముక్తుడవుతాడు ఎవడైతే ద్వంద్వ మోహాల నుంచి బయటపడతాడు. ఏంటి ద్వంద్వ మోహాలు అంటే? డ్యువాలిటీస్, లైక్ గుడ్ బ్యాడ్, ఇలాంటి కాన్సెప్ట్స్ అంతా చూసే ప్రతి ఒక్కడు కూడా ఈ వైకుంఠానికి యాక్సెస్ ఉండదు వాడికి. ఎందుకు తెలుసా? లైక్ దేర్ ఈస్ నాట్ సంథింగ్ గుడ్ బ్యాడ్ ఇలాంటివి ఉండవు గోలోకంలో, వైకుంఠంలో. ఓన్లీ హ్యాపీనెస్, ఓన్లీ గుడ్, అంతే. ఎవ్రీథింగ్ అబౌట్ కృష్ణ ఈజ్ గుడ్. అంటే ఇక్కడ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, హీట్ ఉంటుంది, కోల్డ్ ఉంటుంది, లైక్ యూనో ఇంకా యాంగ్రీ ఉంటుంది, పీస్ ఉంటుంది. అంటే నేను అనేది ప్రతి ఒక్కదానికి ఆపోజిట్ ఉంటుంది, రైట్? ఆపోజిట్ ఉంటుంది, రెండు ఉంటాయి, రెండు డ్యువాలిటీస్ ఉంటాయి. అంటే ఇలాంటి ఒక డ్యువాలిటీస్కి మనం అలవాటు పడ్డామనుకోండి, ఆ కాన్సెప్షన్తో ఉండినాం అనుకోండి, అలాంటి వాటికి మనం రియాక్ట్ అవుతున్నాం అనుకోండి, మనం ఎప్పుడూ చిక్కు నుంచి బయటపడం. బికాస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చలికాలంలో ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి అర్లీ మార్నింగ్ లేచి చల్ల నీళ్ళతో స్నానం చేయాలంటే అరే నో వన్ ఈజ్ రెడీ. బికాస్ వై? హీఈస్ హీఈస్ థింకింగ్ అబౌట్, హీఈస్ ఎక్స్పెక్టింగ్. వాడు ఏమనుకుంటారు, వాడు ఏం కోరుకుంటారు అంటే హాట్ వాటర్ కావాలి, హాట్ వాటర్ కావాలి, హాట్ వాటర్ కావాలి. చి వేస్ట్ ఈ వింటర్ సీజన్, అస్సలు అంటే హేట్ చేస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. హీఈస్ హేటింగ్ సంథింగ్. ఆ హేట్ అనేది ఉండకూడదు, ఓన్లీ లవింగ్ ఉండాలి. కృష్ణ దగ్గర అలాంటివన్నీ ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ దట్, బికాస్ ఫర్ కృష్ణ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ దట్. ఆ హేట్ అనేది ఉండదు, ఓన్లీ లవ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వాడికి ఓకే హాట్ వాటర్ని లవ్ చేస్తున్నాడు కదా వాడు, ఈ టైంలో మంచిగా లవ్ చేస్తున్నాడు, చాలా ఎక్కువ కోరుకుంటున్నాడు, మంచిది దీన్ని తిట్టుకుంటున్నాడు, లేజీగా ఫీల్ అవుతున్నాడు, బద్ధకంగా ఫీల్, అయిష్టంగా ఫీల్ అవుతున్నాడు. వెన్ సమ్మర్ కమ్స్, కెన్ హీ డూ ద బాత్ విత్ హాట్ వాటర్, సేమ్ హాట్ వాటర్? వేసవికాలం వచ్చినప్పుడు సేమ్ హాట్ వాటర్తో స్నానం చేయగలడా? సేమ్ హాట్ వాటర్, సేమ్ టెంపరేచర్తో ముట్టుకోవాలంటే కూడా ఇష్టపడ్డవాడు అసలు. మంచిగా స్విమ్మింగ్ పూల్లో దూకి మంచిగా ఈత కొట్టాలనుకుంటాడు, రైట్? అండ్ ఆ కూల్ వాటర్ని, స్విమ్మింగ్ పూల్ని ఎంత ఎక్కువసేపు వాటర్లో ఉండాలంటే అంత ఎక్కువసేపు ఆ చల్ల వాటర్లో చల్లదనం. ఎక్కడైనా ఊటీకి వెళ్ళాలి, లేదంటే ఇంకొక టెంపరేచర్ తక్కువ ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలి. నార్త్లో అయితే ఒక్కొక్కసారి వింటర్లో హీటర్స్ పెట్టుకుంటారు ఇంట్లో, సమ్మర్లో ఏసీ ఎక్కడైనా కానీ. మనకు మరీ సౌత్లో ఇక్కడంతా కూడా ఇండియాలో కొంచెం డౌన్ పార్ట్స్లో మరీ హీటర్స్ పెట్టుకున్నంత చలేం రాదులండి. సో అంటే మనం హేట్ చేస్తున్నాం హీట్నెస్ని, మళ్ళీ ఒక టైంలో హీట్నెస్ని లవ్ చేస్తున్నాం. చూడండి ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫ్లించింగ్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. వాడికి ఎప్పటికీ క్లారిటీ రాదనమాట. అంటే డ్యువాలిటీస్లో ఉన్నంత వరకు ఒకసారి బాగా ఉండడం, ఒకసారి బాగుండడం, బాగా ఉండకపోవడం, ఒక్కొక్కసారి బాధ వచ్చినప్పుడు కృష్ణాన్ని వేడుకోవడం, పొర్రపాటున అది కన్నా మన కర్మ కొద్దీ సరిగ్గా అవ్వకుంటే కృష్ణ కన్నా శాంక్షన్ చేయకుంటే కృష్ణాన్ని తిట్టుకోవడం. సో దీస్ ఆర్ ద డ్యువాలిటీస్. మై ఫేవరెట్ గాడ్ ఈజ్ కృష్ణ, మై ఫేవరెట్ గాడ్ ఈజ్ కృష్ణ, మై ఫేవరెట్ గాడ్ ఈజ్ కృష్ణ అంటుంటాడు. ఎవరో వాళ్ళ ఫాదరో వాళ్ళ మదరో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయిన వెంటనే ఓ కృష్ణ ఎంత బ్యాడ్, మా ఫాదర్ని తీసుకెళ్ళిపోయాడు, కృష్ణ చాలా దారుణం అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చూసారా? ఇవి డ్యువాలిటీస్ అంటే. ఇట్లా డ్యువాలిటీస్ నుంచి బయటపడిన వాడు మాత్రమే ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ మై కర్మ అండ్ కృష్ణ ఈజ్ అవర్ వెల్ విషర్. కృష్ణుడే నా మంచి కోరేవాడు ఎప్పుడు కూడా. కృష్ణ ఏం చేసినా కానీ నాకు ఓకే అన్నటోడు వైకుంఠానికి ఎలిజిబుల్, అర్హుడు. ఫాల్స్ ప్రెస్టేజ్, ఇల్యూజన్, అటాచ్మెంట్ అటైన్ ద ఎటర్నల్ స్పిరిచువల్ వరల్డ్. చూడండి, అర్హతలు చెప్తున్నారు వైకుంఠానికి వెళ్ళాలంటే. ఫాల్స్ ప్రెస్టేజ్, ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద కంట్రోలర్, హౌ ఇస్ ద గాడ్. కృష్ణ చెప్పిన నేనెందుకు వినాలి? నేను అనుకుంటే అవ్వదా ఏంటి?
కృష్ణకు నేను ఎందుకు ఇవ్వాలి? నేను కష్టపడి పనిచేశాను. కృష్ణ ఏం చేశాడు మధ్యలో ఇక్కడ? లేదంటే కృష్ణ చాంటింగ్ నేను ఎందుకు చేయాలి? కష్టాలు కృష్ణ తీరుస్తారని గ్యారంటీ ఏంటి? నా కష్టాలు నేను తీర్చుకుంటాను. లేదంటే ఆ కృష్ణ దేవుడు ఏం కాదు పెద్దగా, ఎవరైనా దేవుడు అవ్వచ్చు, దాని ముందు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఫాల్స్ ప్రెస్టేజ్. నేను ఇది, నా శరీరం ఇది, నేను గొప్ప, నేను అందంగా ఉంటాను, నా దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంటుంది, నా దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది, నా జాబ్, నా పొజిషన్, నా పదవి. హూ నోస్ హూ విల్ గెట్ ద యానిమల్ లైఫ్ ఇన్ నెక్స్ట్ లైఫ్? ఎవరికి తెలుసు ఎవరు యానిమల్గా పుడతారో, ఎవరు మళ్ళీ ఎలాంటి జన్మ తీసుకుంటారు? ఎవరికి తెలియదు. కృష్ణకి ప్రకృతికి మాత్రమే తెలుసు. మరి ఎందుకు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్? అందుకే దీన్నే మనం భవరోగం అంటాం, మెటీరియల్ డిసీజ్. వాట్ ఆర్ దోస్ టూ మెటీరియల్ డిసీజెస్? ఐ అండ్ మైన్, అంటే నేను అండ్ నాది. ఈ రెండు మెటీరియల్ డిసీజెస్ అనమాట. ఈ రెండు కనుక తగ్గించుకొని బయటపడుకుంటే మనం కృష్ణలో, ఇదే యోగా అంటే. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ వెన్ వీ డూ సమ్ యోగా. ఏదన్నా యోగా పద్ధతి మనం ఫాలో అవుతున్నామంటే ఇవన్నీ పోవాలి మనలో నుంచి. ఫాల్స్ ప్రెస్టేజ్, ఇల్యూషన్, అటాచ్మెంట్. ఎలా తెలుస్తుంది పోయిందో లేదో? సి, ఫాల్స్ ప్రెస్టేజ్, వెన్ యూ ఆర్ నాట్ రెడీ టు సర్వ్ కృష్ణ, యూ హ్యావ్ ఫాల్స్ ప్రెస్టేజ్. when you are not ready to give something to Krishna, you have false prestige. ఇది ఈ గుణం అనేది పోవాలి, సేవా గుణం అనేది రావాలి. కృష్ణేర నిత్యదాస. ప్రతి ఒక్క జీవుడి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కృష్ణుడి నిత్య దాసుడు. హనుమాన్కి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుందా? ఎక్కడైనా చూసారా? అర్జునుడికి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుందా? చూసారా? దుర్యోధనుడికి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది, రావణుడికి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది. ప్రెస్టేజ్, నేనే గొప్ప. హిరణ్యకశిపునికి ఉంటుంది ఆ ఫాల్స్ ప్రెస్టేజ్. అవునా? గమనించుంటారు ఎక్కడైనా మీరు స్టోరీస్లో, మూవీస్లో చూస్తూ ఉంటారు. హనుమాన్ ఎక్కడైనా ప్రెస్టేజ్ చూపిస్తూ రాముడు సేవ చేయమంటే రాముడు చెప్పినట్లు వినకుండా, ఇప్పుడు హిమాలయం దాన్ని ఏమంటారు, సంజీవని కోసం వెళ్ళి కొండ ఎత్తుకొచ్చాడు చూసారా? అంటే ఏమన్నా సేవ చెప్పినప్పుడు ఈ ప్రెస్టేజ్ ఉంటే ఏమవుతుందంటే, నువ్వు చెప్పినప్పుడు నేను ఎందుకు కావాలి, నువ్వే పోయి తెచ్చుకోపో అన్నాడు ఏంటి హనుమాన్? నువ్వు జస్ట్ మీరు ఆర్డర్ ఇవ్వండి, నేను అలా వెళ్ళి ఇలా ఏదైనా కానీ చేసేస్తాను. ఇది హనుమాన్. ఇదే దాస్య భావన. ఎవ్రీవన్ షుడ్ గెట్ దిస్ దాస్య భావన. ఈ దాస్య భావన లేకనే ఒక్కొక్కడు సఫర్ అవుతున్నాడు ఈ ప్రపంచంలో. నేను కంట్రోల్ అయ్యి ప్రకృతిని డామినేట్ చేస్తూ, ప్రకృతిని, నేచర్ని క్రాస్ ఏంటో అంటారేంటి, ఆధిపత్యం చలాయిస్తున్నారు ప్రకృతి పైన. లీడర్స్ అందరూ కూడా, లేదంటే ప్రతి ఒక్కరు ఒకరు వాళ్ళ ఇంకొక మనిషి పైన ఆధిపత్యం చలాయిస్తారు. ఒకరు వాళ్ళ ఇంటి పైన, ఒకరు వాళ్ళ వీధి వరకు, ఒకరు వాళ్ళ ఊరు వరకు. పొలిటీషియన్స్ ఉన్నారు, ఒకరు నేషన్ వరకు వెళ్తారు, లాస్ట్కి వరల్డ్ వరకు. నేను రిచ్ అనుకోండి, అయిపోయింది, ఐఎమ్ ద గాడ్. రిచెస్ట్ పర్సన్స్ ఆర్ ద గాడ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరైతే రిచ్చో వాడు గాడ్ ఇంకా ఈ ప్రపంచంలో. సో అలా ఇల్యూషన్ అంటే నేను ఈ బాడీ కాదు, నేను ఈ ఆత్మ కాదు, ఈ బాడీని నేను అన్న ఇల్యూషన్. బుద్ధి భ్రాంతికి గురవ్వడం, బుద్ధి మోహానికి గురవ్వడం, స్థిరమైన బుద్ధిని కోల్పోవడం, నిలకడమైన మనస్సును కోల్పోవడం. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ కన్ఫ్యూషన్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్. ముసలిబాలం అయ్యేటప్పటికీ మొత్తం బుద్ధి పోతుంది, మొత్తం బుద్ధి ఇల్యూషన్ వచ్చేస్తుంది. అంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మము, ఏది అధర్మము, ఎవరు దేవుడు కాదు, ఎవరు గురువు కాదు, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, కంప్లీట్గా ఇవేమీ తెలియని తత్వం ఇల్యూషన్ ఉంటుంది. ఇదంతా తమోగుణం, రజోగుణంలో ఉంటుంది. అందుకే సత్వగుణంలోకి రావాలి. అటాచ్మెంట్ అంటే మనం చేసే ప్రతి పనితో ఫుల్ అటాచ్ అయి ఉంటాం. ఆ రిజల్ట్ని ఎంజాయ్ చేయాలి. ఏదైనా పని చేస్తుంటాం, ఆ శాలరీ. ఎందుకు శాలరీ కోసం పని చేస్తున్నాం? దెన్ ఏనుగు కూడా అలానే పని చేస్తుందా ఏంటి? టన్ను ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? మనం తినేది 2-3 చపాతీలు, శాలరీ కోసం అని కష్టపడుతుంటాం. సంపాదించద్దు అని కాదు, బట్ వీ షుడ్ లెర్న్ హౌ టు గివ్ సంథింగ్ టు కృష్ణ. దెన్ ఓన్లీ విల్ గెట్ డిటాచ్డ్. ఇట్లా కృష్ణకి ఇవ్వలేదనుకోండి, డిటాచ్డ్గా లేదనుకోండి, మనం దాని మీద అటాచ్మెంట్ బాగా పెంచుకున్నాం అనుకోండి, ఏమవుతుంది లాస్ట్ కల్లా డెత్ టైంలో? అయ్యో నేను ఇప్పుడు వర్క్ ఆపేసానే, అయ్యో నేను ఇప్పుడు కష్టపడలేకపోతున్నాను, అయ్యో నేను సంపాదించలేకపోతున్నానే. రిలేషన్షిప్స్ కూడా లైక్ ఒక తల్లి తండ్రులు కానీ, పిల్లలు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ, ఏ రిలేషన్షిప్ అయినా కానీ మంచిగా అటాచ్ అయి ఉన్నాం అనుకోండి,
సమ్మన్ ఈస్ లివింగ్ కృష్ణ మృత్యు సర్వహరశాహం, ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోతాడు మృత్యు రూపంలో వచ్చి కృష్ణుడు. ఆ టైంలో పెయిన్ బాగా లాగుతాడు అవునా. సో అలా డిటాచ్డ్ మోడ్లో ఉండాలి మనం ఎప్పుడు కూడా. అప్పుడే ఆ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, అసలు లేకుండా కూడా ఉంటుంది. అందుకే ధీర అంటే ఏంటి తెలుసా, అసలైన మీనింగ్ మగధీరాను రామ్ చరణ్ ఇంకొకరు అదంతా వేస్ట్ ధీర. సో ధీర అంటే సోబర్ పర్సన్, ధీరస్ తత్ర న ముహ్యతి దేహినోస్మిన్ యథా దేహే, ఈ శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణ. ఎవరైతే డెత్ టైంలో ఆత్మ శరీరాన్ని మార్చేటప్పుడు ఇంకొక శరీరానికి వెళ్ళేటప్పుడు ధీరుడుగా అలానే ఉంటాడు. ఎంతమంది ఉంటారండి ధీరుడుగా ఈ యొక్క ప్రపంచంలో డెత్ టైంలో? ఒకవేళ పక్కన వాళ్ళు ఉన్న వీడు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు, ఇక్కడ ధీరుడు అనేది వీడు గురించి. ఎవడైతే చనిపోతున్నాడో వాడు ధీరుడిలాగా చనిపోమని చూద్దాం. సినిమాలలో మాత్రమే ఉంటుంది అది, విక్రమార్కుడు సినిమాలో చూపిస్తారు చూడండి. అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మీకు అర్థమయ్యేకి మంచిగా అర్థమవుతుంది. ఆడేదో ధీరుడిలాగా చూపిస్తాడు, చనిపోయేటప్పుడు నా కళ్ళల్లో అది ఉండాలి నా ఫేస్లో ఇది ఉండాలి అని. నో, అది కాదు ధీరత్వం. కృష్ణ చెప్తున్నాడు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. ధీరుడు అనేవాడు అర్జున ఈ యొక్క శరీరం గురించి ఆత్మ గురించి సంపూర్ణ జ్ఞానం తెచ్చుకొని చావు సమయంలో ఈ యొక్క శరీరాన్ని మార్చేటప్పుడు ఏమాత్రం ఈ యొక్క మోహానికి గురవ్వడు. అయ్యయ్యో నా శరీరం పోతుందో, అయ్యయ్యో నా వాళ్ళు పోతున్నారే, నా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే, అయ్యో నా ఆస్తులను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే, అయ్యయ్యో ఈ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే, అయ్యో నా వస్తువులను వదిలి వెళ్ళిపోతున్నానే, దీన్ని ఎన్నెన్నో వాటితో అటాచ్ అయి ఉంటాం మన జీవితంలో మనం, అవునా? కానీ కృష్ణ అంటున్నాడు వీటన్నిటితో డిటాచ్ అయ్యి ధీరుడిలాగా ఉండేవాడు ఆ డెత్ టైంలో కంప్లీట్ నాలెడ్జ్తో. ఓకే, నేను ఆత్మను, మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన, నేను కృష్ణుని యొక్క అంశాన్ని, జీవేరే స్వరూపే కృష్ణేర నిత్యదాస, నేను కృష్ణుడి యొక్క సర్వెంట్ని, నా పని కృష్ణకి సేవ చేయడం మాత్రమే. ఎప్పటికీ అంతకాలేచ మామేవ, అంతే నారాయణ స్మృతి, మన్మనా భవమద్భక్తో సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ కృష్ణ స్మరణలో ఉండాలి నేను. ఇదే నాకు ఇది భోక్తారం యజ్ఞ తపసాం, కృష్ణుడే సుప్రీం ఎంజాయర్, సర్వలోక మహేశ్వరం, అన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడే కంట్రోలర్. అండ్ ఈ యొక్క ఆత్మకి చావు అనేది ఉండదు, నేను ఇప్పుడు చనిపోవట్లేదు, శరీరం మారుతుంది అంతే. అండ్ ఈ సైకిల్ని కూడా మనం స్టాప్ చేసి కృష్ణాన్ని చేరాలి. తెక్వాదేహం పునర్జన్మనైతి మామైతి సో అర్జున. కృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే ఈ యొక్క కృష్ణుని లీలలు విని కృష్ణుని అర్థం చేసుకుంటారో, కృష్ణకు సరెండర్ అవుతారో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని పాపాలని కడిగేసేకి కృష్ణ రెడీ. అండ్ సుహృదం సర్వభూతానాం, అందరి యొక్క వెల్విషర్ కృష్ణనే. యోగక్షేమం వహామ్యహం, కృష్ణనే నాకు ఎప్పటికీ నా యోగక్షేమాలన్నీ కూడా చూసేది. ఏది కావాలంటే అది ఇచ్చేది కృష్ణనే, ఉన్నదాన్ని కాపాడేది కృష్ణనే. ఇలాంటి వాళ్ళకి ఏది కూడా టచ్ చేయదన్నమాట. ఇంకా దట్ అబోర్డ్ నీడ్స్ నో సన్. అండ్ వెళ్ళిపోతున్న గోలోకం కృష్ణలోకం ఎలా ఉంటుంది, అక్కడ సన్ అవసరం లేదు, మూన్ అవసరం లేదు, ఫైర్ అవసరం లేదు, సెల్ఫ్ ఎఫల్జెంట్ అనమాట, సెల్ఫ్ ఇల్యూమినేటెడ్ అంటారు. యూనో సెల్ఫ్ ల్యూమినస్ యా. లైక్ ఇక్కడ మనకి సన్ లేకుంటే మనం బ్రతకలేం, రైట్? మూన్ లేకుంటే బ్రతకలేం, ఫైర్ లేకుంటే బ్రతకలేం. ఈ మెటీరియల్ వరల్డ్కి మన స్వతహాగా ఏమీ లేదు అసలు, కంప్లీట్లీ డిపెండెంట్ మనం. ఎవ్వరు చెప్పలేరు ఇండిపెండెంట్ అని. ఏదో పెద్ద ఇండిపెండెన్స్ వచ్చింది ఓన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నో నో నో. హౌ వీఆర్ ఇండిపెండెంట్ వెన్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ద సన్ ఫర్ ద హీట్, డిపెండింగ్ ఆన్ ద మూన్ ఫర్ ద కూల్నెస్, డిపెండింగ్ ఆన్ ద ఫైర్ ఫర్ ద ఆల్ ద లివింగ్ మీన్స్ ఫైర్ నీడెడ్ నా. ఫైర్ లేకుంటే ఏమవుతుంది? ఏమవ్వదు. వాటర్, రెయిన్, ఇవన్నీ కూడా. మరి ఈ పంచభూతాల పైన ఇంత డిపెండ్ అయినప్పుడు మనం ఇండిపెండెన్స్ అని ఎలా డిక్లేర్ చేయగలుగుతాం? నో నో నో. వీఆర్ డిపెండెంట్ ఆన్ ద మెటీరియల్ నేచర్. మెటీరియల్ నేచర్ మనకంతా ప్రొవైడ్ చేస్తుంది కృష్ణ యొక్క ఆధీనంలో, కృష్ణ యొక్క ఆర్డర్ మేరకు ఇంత డిపెండ్ అయి ఉన్నాం. బట్ గోలోకంలో అలా కాదు, కృష్ణలోకంలో అలా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ ల్యూమినస్. సన్ అవసరం లేదు, మూన్ అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్. ఆటోమేటిక్గా అక్కడ ఎప్పటికీ నిత్యంగా ఆ వెలుగు అనేది అలానే ఉంటుంది. అది కృష్ణ యొక్క ఇది స్పెషల్ ప్లానెట్.
ఏదో ఎక్కడో డిపెండ్ అవ్వాల్సిన అందుకే అంటే అక్కడ కూడా జీవులు డిపెండ్ అవుతారు, బట్ కృష్ణ మీద అంతే. ఆ ముకుందుని మీద, గోవిందుని మీద, కృష్ణ మీద ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో అరే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ కమ్. ఈవెన్ ఇక్కడ కూడా కృష్ణ మీద డిపెండ్ అయిన వాడికి ఇంక ఏ దాని మీద సపరేట్గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై కృష్ణ. వి జస్ట్ నీడ్ టు డూ అవర్ డ్యూటీ అంతే. బట్ డిపెండ్ ఆన్ కృష్ణ అంటే రిజల్ట్, డిపెండ్ యువర్ రిజల్ట్, లైక్ పుట్ యువర్ రిజల్ట్ ఆన్ ద హ్యాండ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ. మనం జస్ట్ ఒక గిటార్ లాగా, ఒక ఫ్లూట్ లాగా జస్ట్ యాక్ట్ చేయాలి. స్వతహాగా ఫ్లూట్ ఏం మ్యూజిక్ చేయలేదు, ఒకవేళ చేయాలని ట్రై చేసినా అది రాదు, ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, సో కానీ ఆ ఫ్లూట్ని ఒక మంచి మ్యూజిషియన్ చేతిలో పెడితే, మంచి స్కిల్ ఉన్న టాలెంటెడ్ వాడి చేతిలో, వెరీ నైస్ మ్యూజిక్. సేమ్ అలానే మనల్ని ఈ యొక్క కృష్ణ చేతుల్లో కేవల నిమిత్త మాత్రేనా అంటే మనం జస్ట్ కృష్ణ చేతుల్లో ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే, అలా యాక్ట్ చేయాలి మనం. దెన్ వి విల్ గెట్ మనలోని ఆ యొక్క డ్యూటీని, సచ్చిదానంద నేచర్ని, మనల్ని ఎలా ఉపయోగించాలో కృష్ణకు తెలుసు, మనల్ని ఎలా ఎటువైపు నడిపించాలో కృష్ణకు తెలుసు. ఇఫ్ సమ్మన్ ఒక భక్తుడు, ఒక శ్లోకం ఉంటుంది భాగవతంలో, ఒక భక్తుడు శుద్ధ భక్తుల చేతిలోకి వెళ్తే, శుద్ధ భక్తుల కంట్రోల్లోకి వెళ్తే, కృష్ణుని కంట్రోల్లోకి వెళ్తే, ఆ కంట్రోల్ కన్నా శుద్ధ భక్తులకి కృష్ణుడికి ఇచ్చేస్తే, కంప్లీట్గా డిపెండ్ అయితే సూర్యుని కంటే తేజవంతంగా ప్రకాశిస్తాడు. దట్స్ ద స్పెషాలిటీ. వన్స్ రీచ్డ్ వన్ నెవర్ రిటర్న్స్. ఆ లోకానికి ఎవరైతే చేరుతారో మళ్ళీ రిటర్న్ రారు ఇంకా ఈ యొక్క దుఃఖాలయానికి. The living entity in the material world. Living entities are eternal fragments of Krishna. Due to the material desire they struggle with. So, living entities are eternal fragments of Krishna. It's చాలా ఇంపార్టెంట్ శ్లోకం 15.7. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. చాలా ఫేమస్ శ్లోకం. ప్రతి ఒక్క జీవి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశాలు. ఇది ఫిక్స్ అయిపోవాలి. ఒక్కొక్కరు చాలామంది వచ్చి రకరకాల చెప్తా ఉంటారు. మనమందరం దుర్గాదేవి అంశాలం అంట కదా, మనమందరం శివుడి అంశాలం అంట కదా, మనమందరం వారాంశాలు వీరాంశాలు, ఎవరెవరు ఏదంటే చెప్తుంటారు. నో, కృష్ణ డైరెక్ట్లీ 15.7 శ్లోక. ఎక్కడైనా ఉంటే కదా జస్ట్ అలా గురువు గారి ద్వారా శ్లోకం ద్వారా మనం వినాలి తప్ప ఎట్లా పడితే అట్లా వినకూడదు. లివింగ్ ఎనిటీస్ ఆర్ మై ఎటర్నల్ ఫ్రాగ్మెంట్స్, పార్ట్స్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ. మనమందరం కూడా సర్వయోనిషు కౌంతేయ. బట్ మన ఈ కృష్ణ అంశంలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎటర్నల్ ఫ్రాగ్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే పార్ట్స్ అండ్ పార్సల్స్ అంటే మన బాడీ పార్ట్స్ ఎలా అయితే ఉన్నాయో, కృష్ణ యొక్క బాడీ పార్ట్స్ మనం. మరి కృష్ణ యొక్క బాడీ పార్ట్స్ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? అదే ప్రాబ్లం సెకండ్ లైన్లో చెప్తున్నాను చూడండి. అంటే ఇప్పుడు నా బాడీ పార్ట్ అయినప్పుడు నాకు అటాచ్ అయి ఉండాలి. ఇక్కడ నా ఫింగర్ నా బాడీ పార్ట్ అయినప్పుడు ఇదొకటి, అది నాకు అటాచ్ అయి ఉండాలి, మంచిగా నాకు సేవ చేసుకుంటూ ఉండాలి. నా ఫింగర్ రైట్, నా స్టమక్కి మంచిగా తిండి పెడుతూ ఉండాలి ఎప్పటికీ. సేమ్ అలానే అవర్ డ్యూటీ ఈస్ టు సర్వ్ కృష్ణ, రైట్? మనం కృష్ణ యొక్క పార్ట్స్ అయినప్పుడు కృష్ణకు సర్వ్ చేయాలి కదా, అది కదా మన డ్యూటీ. దెన్ వై వీఆర్ హియర్, దాట్స్ వై వీఆర్ సఫరింగ్. నా ఫింగర్ ఎప్పుడైతే తెగి కింద పడిపోతుందో ఫాల్ డౌన్ అంటాం, డౌన్ ఫాల్, సఫరింగ్ స్టార్ట్. అది కరెక్ట్ కాదు కదా, రాంగ్ వే, రైట్? ఫింగర్ షుడ్ ఆల్వేస్ సర్వ్ మై స్టమక్, దెన్ ఓన్లీ ఫింగర్ విల్ బీ హ్యాపీ. మన బాడీ పార్ట్స్ ఎప్పుడైతే స్టమక్ కోసం మంచిగా సెల్ఫ్లెస్గా, సెల్ఫిష్నెస్ లేకుండా పనిచేస్తాయో, ఎవ్రీవన్ విల్ గెట్ ఎనర్జీ, ఎవ్రీ బాడీ పార్ట్ విల్ గెట్ ఎనర్జీ, హోల్ బాడీ, ఆల్ ద లిమ్స్ విల్ గెట్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ, రైట్? బట్ ఏం చేస్తున్నామో చూడండి. డ్యూ టు ద మెటీరియల్ డిజైర్, భౌతిక కోరిక, ఎంజాయ్ చేయాలి, ఓన్గా ఎంజాయ్ చేయాలని బుద్ధి ఎప్పుడైతే పుడుతుందో కృష్ణ లేకుండా, దే స్ట్రగుల్ విత్ మైండ్, 6 senses. ఒక ఫైట్ లాంటిది అనమాట మైండ్, 6 senses. మన సెన్సెస్తో మన మైండ్తో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట, తీవ్ర సంఘర్షణ. ఏమని? టు ఎంజాయ్ చేయాలన్న కోరిక ఎప్పుడైతే పుడుతుందో కృష్ణ విల్ త్రో us, ఓకే, జస్ట్ గో అండ్ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఐ విల్ గివ్ యూ సెన్సెస్ టు ఎంజాయ్. కళ్ళతో చూసి ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు ముక్కుతో స్మెల్ చూసి ఎంజాయ్ చేయవచ్చు, నోటితో తిని ఎంజాయ్ చేయవచ్చు, చెవులతో ఏమైనా విని ఎంజాయ్ చేయవచ్చు.
ఎవరితో అయినా తిరిగి ఎంజాయ్ చేయొచ్చు, మైండ్తో ఆలోచించుకొని ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. హీ విల్ త్రో హియర్. మనం ఇవన్నీ యానిమల్స్కి కూడా ఉంటాయి యాక్చువల్లీ, మనుషులకే కాదు. యానిమల్స్ ఆల్సో విల్ ట్రైంగ్ టు ఎంజాయ్ రైట్ దేర్ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటాం. జీవితాంతం ఇంద్రియ తృప్తిలో బిజీగా ఉంటుంది. బట్ యాక్చువల్ పాయింట్ ఏంటి, మన చేయి దేనికోసం పనిచేయాలి? మన స్టమక్ కోసం పనిచేయాలి. పని చేయకుంటే సఫరింగ్ స్టార్ట్. అట్ డెత్ ద సోల్ క్యారీస్ ద మైండ్ అండ్ సెన్సెస్ టు అనదర్ బాడీ. సేమ్ మైండ్ సెన్సెస్ ఆ యొక్క బాడీ ప్రకారం మళ్ళీ 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 ఇక్కడ ఏ లోకంలో ఎక్కడ మనం తీసుకుంటున్నంతప్పటికీ, లైక్ బాడీ తీసుకుంటున్నంత కాలం ఎప్పుడైనా కానీ మనకి ఈ యొక్క మైండ్ అండ్ సెన్సెస్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బికాస్ వీ షుడ్ ఎంజాయ్, రైట్? వీ షుడ్ ఎంజాయ్. వెన్ వీ యూజ్ అవర్ సెన్సెస్ అండ్ మైండ్ on the lotus feet of Krishna, then these senses and mind will get understand. Oh, I'm the part of Krishna and I got disconnected with Krishna. That's why I'm suffering. I should work selflessly for Krishna. Then I will get energy. I will get the happiness. And realize it. Who can understand the soul? One who sees the soul enjoys sense objects through mind and senses. So, ఈ పాయింట్స్ అనేది పట్టుకోవాలి తెలుసా. సోల్ ఎంజాయ్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ త్రూ మైండ్ అండ్ సెన్సెస్. అల్టిమేట్గా మనం అర్థం చేసుకునేది ఏంటి? సఫరింగ్ అనేది వస్తుంది ఈ భౌతిక లోకంలో. ఎక్కడి నుంచి వస్తుంది సఫరింగ్? ఆత్మకి యాక్చువల్లీ సఫరింగ్ లేదు. ఆత్మ ఆనందమయోభ్యాస, ఎప్పటికీ హ్యాపీనెస్ కోరుకుంటూ ఉంటుంది. మరి ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తుంది సఫరింగ్? అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సెన్స్ ఆబ్జెక్ట్స్ త్రూ మైండ్ అండ్ సెన్సెస్. ఇక్కడ ఉంది మెయిన్ ప్రాబ్లం. మైండ్, సెన్సెస్ ఈ రెండింటిని ఉపయోగించుకొని ఆత్మ తప్పుడు వాటి దగ్గర హ్యాపీనెస్ని వెతుక్కొని పోతుంటే ఆ సఫరింగ్ ఎదురవుతుంది. ఈ మైండ్ సెన్సెస్ని కంట్రోల్ చేయాలి ఆత్మ. అంటే ఆత్మకి బుద్ధి లేదనమాట. మనం ఎవరైనా తప్పు పని చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేస్తే, అరే బుద్ధి ఉందా, ఎందుకు అట్లా చేస్తున్నాం? దట్స్ వాట్ సోల్ ఈజ్ డూయింగ్. బుద్ధి లేదు దానికి. బుద్ధి అనేది లేదు అంటే చెత్త బుద్ధి ఉందన్నమాట. కంటామినేటెడ్ ఇంటెలిజెన్స్, అన్వాంటెడ్ ఇంటెలిజెన్స్, కంటామినేటెడ్ లైక్ మెటీరియల్ ఇంటెలిజెన్స్ అనమాట. హౌ టు ఎంజాయ్ ఈ బుద్ధి మాత్రమే ఉంది. వాట్ వి నీడ్ టు ఈట్, ఏం తినాలి, ఎలా తిరగాలి, ఎక్కడ పడుకోవాలి, ఏం చేయాలి, అది చేయాలి, ఇదే ఆలోచిస్తుంటుంది ఎప్పుడు కూడా సోల్. ఎందుకు ఆ బుద్ధి కంటామినేట్ అయిపోయింది? భౌతిక కోరిక పుట్టడం వలన. ఒక్కసారి ఆ మోహానికి గురైతే అది మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, మైండ్ అండ్ సెన్సెస్. ఈ సెన్సెస్ అన్నింటినీ ఉపయోగించుకొని ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఎంజాయ్మెంట్ని ఎదుర్కొంటూ ఉంది. సఫరింగ్ ఎదురవుతుంది. ఎన్నిసార్లు సఫరింగ్ ఎదురైనా కానీ సోల్కి బుద్ధి రావట్లేదు. బికాస్ వీఆర్ నాట్ ఎంగేజింగ్ అవర్ సెన్సెస్ ఇన్ ద రైట్ సర్వీస్. ఫూలిష్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ దిస్. మూఢా మాం అభిజానాతి కృష్ణుడు అంటున్నాడు. ఫూలిష్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. మూర్ఖులు ఈ యొక్క లాజిక్ని అర్థం చేసుకోలేరు. ఎవరైతే వాళ్ళ టంగ్ని, వాళ్ళ సెన్సెస్ని కృష్ణ సర్వీస్లో ఉపయోగిస్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చాటింగ్ చేస్తూ కృష్ణ సేవ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆ మూర్ఖత్వం అనేది కొద్దిపాటిగా పోతూ ఉంటుంది. రియల్ ఇంటెలిజెన్స్ వెల్కమ్. తేషాం సతతయుక్తానాం. కృష్ణ అంటున్నాడు 10.10 శ్లోకంలో, ఎవరైతే నా సేవలో దృఢంగా నెలకొంటారో, మంచిగా పద్ధతిగా దృఢంగా అంటే నిత్యంగా కంటిన్యూస్గా, వాళ్ళకి నేను కావాల్సిన ఇంటెలిజెన్స్, మంచి ఇంటెలిజెన్స్ ఇస్తాను. ఇదంతా అర్థం చేసుకునే ఏంటా సేవ? టంగుతో చేసే సేవ. రోజు చాంటింగ్ చేయాలి. ఇంకో సేవ ఏంటి? టంగుతో కృష్ణ ప్రసాదం సేవించాలి. ఇంకా వేరేది ఏది తినకూడదు. బికాస్ అవర్ ఫుడ్ ఈజ్ కంటామినేటింగ్ అవర్ మైండ్. మనం తినే ఫుడ్ మన ఇంటెలిజెన్స్ కంటామినేట్ చేస్తుంది, మొత్తం పోతుంది. బుద్ధి అనేది దరిద్రంగా తయారవుతుంది మనం తినే ఫుడ్. ఎందుకంటే వాడి కాన్షియస్నెస్ అలా ఉంటుంది. వాడి కాన్షియస్నెస్ మెటీరియల్ కాన్షియస్నెస్ అనమాట. అందుకే భక్తులు ఎప్పుడు కూడా హరే కృష్ణ భక్తులు కృష్ణ ప్రసాదం మాత్రమే తింటారు. బికాస్ హరే కృష్ణ వాళ్ళు వండినది మాత్రమే తింటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ చాంటింగ్ హరే కృష్ణ. కాన్షియస్నెస్ ఇంపార్టెంట్, మెటీరియల్ కాన్షియస్నెస్ కాదు. దోస్ విత్ ఐస్ ఆఫ్ నాలెడ్జ్ కెన్ సీ. ఈ ఐస్ కాదు, మనకు కనిపించే గుడ్లు ఈ కళ్ళు ఉన్నాయి కదా, ఈ ఐస్తో చూడలేరండి. సోల్, సూపర్ సోల్ ఇది ఉంది, డివైన్ ఐస్. అందుకే అర్జునకు 11th చాప్టర్లో డివైన్, దివ్యమైన, అతీతమైన, బియాండ్ ఈ కళ్ళు కావాలి. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కళ్ళు ఎక్కడ దొరుకుతాయి? మన స్పెక్ షాప్లో దొరుకుతాయి ఏంటి? నో.
గురువు గారి దగ్గర ఓం అజ్ఞాన తిమిరాంధస్య, నేను అజ్ఞానంలో పుట్టాను, అంధకారంలో పుట్టాను, నాకు కళ్ళు లేవు అని మనం సరెండర్ అవ్వాలి. అండ్ స్పిరిచువల్ మాస్టర్ ఏం చేస్తారు? ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. ఆ ట్రాన్స్లేషన్ చదువుదాం ఒకసారి. చూడండి ట్రాన్స్లేషన్, మనం రోజు చదివే మంగళాచరణ ప్రేయర్స్. ఐ వాజ్ బోర్న్ ఇన్ ద డార్కెస్ట్ ఇగ్నోరెన్స్, గాఢాంధకారంలో జన్మించి తిని నేను. అండ్ మై స్పిరిచువల్ మాస్టర్ ఓపెన్ మై ఐస్ విత్ ద టార్చ్ ఆఫ్ నాలెడ్జ్. ఇది కావాలి. సోల్, సూపర్ సోల్. ఈవెన్ మీరు 18 Day గీతా ప్రోగ్రామ్ వింటూ ఏమి ఒకవేళ నాలిసి అలా ఎగిరిపోతున్నా కానీ తలపై నుంచి ఏమీ అర్థం కాకుండా, యు మస్ట్ సరెండర్ టు ప్రభుపాద్ స్పిరిచువల్ మాస్టర్ తద్విద్ధి ప్రణిపాతేనా. 4.34 ఏమంటున్నాను చూడండి ఇక్కడ కృష్ణ. జస్ట్ ట్రై టు లెర్న్ ద ట్రూత్ బై అప్రోచింగ్ ఎ స్పిరిచువల్ మాస్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు చేయరు, చాలా మంది చేయరు. ఎందుకంటే ఫాల్స్ ప్రెస్టేజ్. వై ఐ షుడ్ అప్రోచ్, ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో భక్తి, ఎలా అగరబత్తిని తిప్పాలనో నాకు తెలుసు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ ఉన్నంత వరకు వీ కెనాట్ సీ ద ట్రూత్. యోగమాయ కప్పిపడేస్తుంది వాళ్ళని, కృష్ణాన్ని కప్పేస్తుంది, వీళ్ళకి అర్థం కాకుండా మంచిగా కప్పి పెడుతుంది. అండ్ వెన్ వీ అప్రోచ్ స్పిరిచువల్ మాస్టర్, యోగమాయ విల్ రివీల్ ఎవ్రీథింగ్. ఎంక్వైర్ ఫ్రమ్ హిమ్ సబ్మిసివ్లీ. ఆయన దగ్గర నుంచి ఎంక్వైరీ చేయాలి, ఇవన్నీ అడగాలి సబ్మిసివ్లీ. ఎట్లా? వినయపూర్వకంగా, వినమ్రతతో, నాట్ ద ఛాలెంజింగ్ మోడ్. ఓకే ఓకే కృష్ణ అంటే ఏదో చెప్పు చూద్దాం, నీకేం తెలుసో చెప్పు చూద్దాం. నో 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 నో, ఇలా కాదు. వి షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్. అరే ఐఎమ్ ద నెంబర్ 1 ఫూల్ ఇన్ దిస్ వరల్డ్, యూ ప్లీజ్ ఇంపార్ట్ దిస్. లైక్ అర్జున చూడండి, అర్జునుడు ఎలా సరెండర్ అయ్యాడు. 2.7లో నౌ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ మై డ్యూటీ. ఫస్ట్ లైన్ అర్జున ఏం చెప్తున్నాడు చూడండి. నౌ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ మై డ్యూటీ. అరే నేను ఏం చేయాలన్నా ఏం చేయకూడదో తెలియట్లేదు కృష్ణ, కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. అంటే ఇప్పుడు మన వాళ్ళు అనొచ్చు, అర్జున కన్ఫ్యూజన్లో ఉన్నాడు కాబట్టి అడిగాడు కృష్ణని. నేనేం కన్ఫ్యూజన్లో లేదు, నేను చాలా బాగా చేస్తున్నా. ఏం చేస్తున్నాడు? ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. యానిమల్స్ కూడా చేస్తున్నాయి. ఇదిగా చేయాల్సింది. మన డ్యూటీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. వాట్ వి ఆర్, వాట్స్ అవర్ డ్యూటీ, అండ్ హ్యావ్ లాస్ట్ ఆల్ కంపోజర్ బికాస్ ఆఫ్ మైజర్లీ వీక్నెస్. కంప్లీట్ ఇది అనేది కోల్పోయాను, స్ట్రెంగ్త్ అనేది కోల్పోయాను కంప్లీట్గా. క్యారెక్టరిస్టిక్స్, కంప్లీట్గా తన లైక్ క్వాలిటీస్ అవి ఇవి మొత్తం అవన్నీ కూడా కోల్పోయాడు. మైజర్లీ వీక్నెస్. ఈ పదం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది ఫేస్ చేస్తారండి ఈ సిచ్యువేషన్. అట్ ద టైమ్ ఆఫ్ డెత్, అట్ ద టైమ్ ఆఫ్ డిసీజ్, అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్నల్గా ఎవ్రీవన్ విల్ బి హ్యావింగ్ దిస్. జస్ట్ బయటపడరు అంతే. ఎప్పుడు బయటపడతానంటే చావు దగ్గరకు వచ్చినప్పుడు. కంప్లీట్ లాస్ట్, ఎంతటోడైనా కంప్లీట్ లాస్ట్. ఇన్ దిస్ కండిషన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టెల్ మీ ఫర్ సర్టెన్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. నాకేది ఉత్తమ శ్రేయకరమో దయచేసి చెప్పు కృష్ణ. వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ? దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ఎంక్వైర్ ఫ్రమ్ స్పిరిచువల్ మాస్టర్. నా డ్యూటీ ఏంటి, నేను ఎవరిని, నేను ఎందుకు జన్మించాను, ఏంటి నా లైఫ్ యొక్క పర్పస్. బికాస్ లైఫ్ పర్పస్ ఈజ్ నాట్ సంథింగ్ లింక్డ్ విత్ అవర్ ప్రొఫెషనల్ జాబ్ ఆర్ సంథింగ్. జాబ్ అంటే ఏంటంటే నార్మల్. వీఆర్ జస్ట్ ఎర్నింగ్ మనీ, రైట్? అండ్ ఫర్ వాట్ వీఆర్ ఎర్నింగ్? టు ఈట్. Animals also eating. Apart from eating, what we are doing? We are doing some luxuriness, right? ఏదన్నా కొంచెం లగ్జరీగా అనుభవిస్తున్నాం. Animals also doing sex. Animals also sleeping. Animals also have families. Animals are protecting their families. మరి ఏం పెద్ద స్పెషల్ క్వాలిటీ? మనకి కొంచెం కొద్దిపాటి హైయర్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఆ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని లగ్జరీగా చేస్తున్నాం ఈ 4: ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్, డిఫెండింగ్. నా ఐఎమ్ యువర్ డిసైపుల్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. మన స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి వారి బుక్స్ ఓపెన్ చేసి వి షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్. ప్రభుపాద్, యు ఆర్ మై గురు నౌ. ఓకే, వాట్ ఎవర్ యూ రిటర్న్ ఇన్ ద బుక్స్, ఓకే, లెట్ మీ రీడ్ నౌ, లెట్ మీ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ మై లైఫ్. అండ్ a soul surrendered unto you. We should surrender ourselves to the completely మనం డెడికేట్ చేయాలి స్పిరిచువల్ మాస్టర్కి.
దీనికి అర్థం ఏం లేదు. ప్రభుపాదుల మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? 16 మాలలు జపం చేయాలి ప్రతిరోజు, చాంటింగ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 16 రౌండ్స్ అంటే ఒక రౌండ్కి 108 బీట్స్ ఉంటాయి. 16 రౌండ్స్ చేయాలి. అట్లీస్ట్ స్టార్ట్ విత్ 1 రౌండ్, కుదరకపోతే అండ్ ఓన్లీ ఈట్ కృష్ణ ప్రసాదం అండ్ ఫాలో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. డన్, ఫినిష్, అయిపోయింది. తన మీద ఫెయిత్, ఆయన మీద ఫెయిత్, ప్రభుపాదుల వారి బుక్స్ చదవడం, ఫినిష్. ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ మీ, ఇది ఇంపార్టెంట్. దట్స్ హౌ వీ షుడ్ సరెండర్. దిస్ ఇస్ సరెండరింగ్ ప్రాసెస్ అనమాట. ఇలా సరెండర్ అవ్వాలి మనం, అప్పుడే విల్ గెట్ ద క్లారిటీ ఆన్ లైఫ్. ఇఫ్ నాట్, మన చేతుల్లో ఉంది అనుకుంటే అది ఎప్పటికవ్వదు. ఐస్ ఆఫ్ నాలెడ్జ్, అప్పుడు ఈ ఐస్ మనకు వస్తుంది, అసలైన ఐస్ ఆఫ్ నాలెడ్జ్. యోగి స్ట్రైవింగ్ సిన్సియర్లీ కెన్ పర్సీవ్ ద సోల్. ఇలా సిన్సియర్గా ఎవరైతే భక్తి యోగా చేస్తారో, స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ యోగా నేర్చుకుంటారో, ప్రభుపాదుల వారి బుక్స్ చదువుతారో, వాళ్ళకి అర్థమవుతుంది కృష్ణస్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. హీఈస్ ద లైట్. కృష్ణ ఏం చెప్తున్నాడు చూడండి, హీఈస్ ద లైట్ ఆఫ్ ద సన్, మూన్ అండ్ ఫైర్. దేవుని చూపించి దేవుని చూపించి దేవుని చూపించి అంటున్నాడు. కృష్ణ ఇస్ టెల్లింగ్ నా, ఐ am the light of the sun, I am the light of the moon, I am the light of the fire. If you can see that, yeah, you just seeing me only. He enters each planet and sustains all beings. ప్రతి ఒక్క ప్లానెట్లోకి వెళ్ళి అణువున అండ్ ఉంటాడు, అండ్ ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేసేకి కృష్ణ పరమాత్మ రూపంలో వస్తున్నాడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. We are individuals, Krishna is individual, but Krishna is maintaining us. That's the difference. He digests food as a fire of digestion. చూడండి, మరి మన కడుపులో అరుగుతుంది అంటే కొంచెం ఫైర్ కావాలి, టు డైజెస్ట్ ద ఫుడ్. గ్యాస్ అనేది, మంచి మంట అనేది కావాలి కొంచెం. ఇఫ్ యూ ఆర్ సమ్ డాక్టర్ నాలెడ్జ్ కొంచెం ఉంటే చాలు, మేము జస్ట్ కొంచెం మెడిసిన్ నాలెడ్జ్ ఉంటే, టు డైజెస్ట్ అవర్ ఫుడ్ విచ్ వీఆర్ ఈటింగ్, కొంచెం ఫైర్ అనేది కావాలి లోపల, క్రియేట్ అవ్వాలి. దట్స్ హౌ ఫుడ్ విల్ గెట్ డైజెస్టెడ్ ఇన్ ఎవ్రీ వన్. అండ్ వేర్ ద ఫైర్ ఈస్ కమింగ్ ఫ్రమ్? మనం ఏమన్నా ముట్టిస్తున్నామంటే, రోజు తిన్న వెంటనే అగ్గిపుల్ల పెడుతున్నామంటే అది కరగడానికి? నో, కృష్ణ ఇస్ దట్ ఫైర్. కృష్ణ ఇస్ డైజెస్టింగ్ ద ఫుడ్ ఇన్ ఎవ్రీ వన్. అండ్ వై డైజెషన్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్? కృష్ణ ఇస్ నాట్ రెడీ టు డైజెస్ట్. యూ నీడ్ టు సఫర్. That's why, based on our karma, He's seated in everyone's heart as Paramatma. Sarvasya chaham hridi sannivisto. ప్రతి ఒక్కరి హృదయంలో అర్జున నేను పరమాత్మగా నిలిచి ఉన్నాను. And the caretaker for everyone. From him come remembrance, knowledge and forgetfulness. ఆయన దగ్గర నుంచి మనకి గుర్తు రావాలన్నా, మరుపు రావాలన్నా, జ్ఞానం రావాలన్నా. వై ఎవ్రీవన్ ఈజ్ ఫర్గెటింగ్ కృష్ణ? ఎందుకు ఎంతమందికి గుర్తు రావట్లేదు? ఒకసారి ఇక్కడ జూమ్లో ఉన్న వాళ్ళే చెప్పారు, లైక్ వై ఎవ్రీవన్ ఈజ్ నాట్ టేకింగ్ కృష్ణ కాన్షియస్నెస్. డౌట్ అడిగారు మౌనిక మాతాజీ అనుకుంటా. వై? బికాస్ కృష్ణ షుడ్ గివ్ దట్ రిమెంబరెన్స్, కృష్ణ షుడ్ గివ్ దట్ ఫర్గెట్ఫుల్నెస్. మనం కృష్ణని నెక్స్ట్ లైఫ్లో గుర్తుపెట్టుకోవాలన్నా, మర్చిపోవాలన్నా, అరే దట్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ కృష్ణ ఓన్లీ. అండ్ వై ఎవరైనా గుర్తుపెట్టుకోవట్లేదు అంటే, కృష్ణ కాన్షియస్నెస్ నెక్స్ట్ లైఫ్లో మర్చిపోయి వాళ్ళు మెటీరియల్ లైఫ్లో ఉన్నారు అంటే, కృష్ణ ఈజ్ ఫోర్స్ఫుల్లీ గివింగ్ ఫర్గెట్ఫుల్నెస్ ఫర్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ కర్మ. దే డిజైర్ టు ఫర్గెట్ కృష్ణ. వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నారు. కృష్ణ కొన్ని లైఫ్స్ వరకు దూరంగా పెడతాడు. ఎప్పుడైతే మనం విచాంటారే కృష్ణ టు గో బ్యాక్ టు కృష్ణ, మంచిగా డిజైర్ పెట్టుకుంటే, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కృష్ణ విల్ గివ్ యూ ఛాన్స్ అగైన్ అండ్ అగైన్. గుర్తు చేస్తూనే ఉంటాడు. అండ్ రిక్వైర్డ్ నాలెడ్జ్ కృష్ణ ఇస్తాడు. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ డిజైర్, అంతే. కృష్ణని బ్లేమ్ చేసేయలేదు ఇక్కడ. ఎవ్రీవన్ ఈజ్ ఇండిపెండెంట్, రైట్? అందరం మన ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నాం, అవునా కదా? ఇష్టం వచ్చినది వండుకుంటున్నాం, ఇష్టం వచ్చినది తింటున్నాం, ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తున్నాం, ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నాం, ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది కోరుకుంటున్నాం. కోరిక అనేది ఫ్రీ, రైట్? కోరిక అనేది అవర్ విల్, రైట్? మనకి ఇష్టం వచ్చినట్లు కోరుకోవచ్చు ఏదైనా కానీ, రైట్? అండ్ దట్స్ వేర్ ఇండిపెండెన్స్ కమ్స్ ఇన్ పిక్చర్. ఎప్పుడైతే మనం కృష్ణకి ఫేవరబుల్గా కోరుకుంటాం, we are safe, life after life. We are in the path of going to the Krishna Loka, upwards. ఎప్పుడైతే మనం కృష్ణని కృష్ణకి అన్ఫేవరబుల్గా మనకి ఓన్గా ఎంజాయ్ చేయాలనుకుంటాం, మంచిగా అది ఇది తాగడం, తిరగడం, అది బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఓన్గా ఇష్టం వచ్చినట్లు మన సెన్సెస్ని సాటిస్ఫై చేసుకుంటాం, అలా వెళ్ళాలనుకుంటాం, కృష్ణ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు గో డౌన్వర్డ్స్ అప్ టు ద యానిమల్ లైఫ్. కంప్లీట్ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ కృష్ణ.
ఎక్కడైనా మనిషి జన్మ ఉంటే కొంచెం ఎక్కడన్నా ఎవరైనా భక్తులు ఎక్కడన్నా హరే కృష్ణ భగవద్గీత తీసుకోండి ప్లీజ్ దయచేసాను. జస్ట్ కృష్ణ ఈజ్ సెండింగ్ హిస్ డివోటీస్ జస్ట్ టు రిమైండ్ అబౌట్ హిమ్. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఇగ్నోర్ చేస్తారో, యూ గో టు యానిమల్ లైఫ్, వై యు ఆర్ టేకింగ్ హ్యూమన్ లైఫ్, బై లైక్ ఏదో జాలితో దయతో ఒకసారి ఇచ్చాను మీకు, వద్దు, యూ గో టు యానిమల్ లైఫ్ బెటర్. సమ్మన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ యానిమల్ లైఫ్. లైక్ ఎవరో వెయిట్ చేస్తున్నారు యానిమల్ లైఫ్లో, ఎవరో ఒకరు వాళ్ళ కర్మ ఫలితాలు అయిపోయినా వాళ్ళకి ఇస్తాం మానవ జన్మ, నీకెందుకు ఇవ్వాలి, యూ జస్ట్ గో బ్యాక్ టు యానిమల్ లైఫ్ అగైన్. నువ్వు ఇలా ఉంటుంది కర్మ, ఇలా ఉంటుంది. దట్స్ వై రిమెంబరింగ్ కృష్ణ ఈజ్ సో 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 ఇంపార్టెంట్. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ ద టెస్ట్. ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట నెక్స్ట్ లైఫ్లో కృష్ణ గుర్తుండాలన్నా లేదా అనేది. ఇలా గుర్తుపెట్టుకొని అడ్వాన్స్ అవుతూ కనెక్ట్ అవుతూ గో బ్యాక్ టు వైకుంఠ, తిరిగి రాకుండా ఎప్పటికీ. హీస్ ద కంపైలర్ అండ్ నోయర్ ఆఫ్ ద వేదాస్. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య, వేదాంత కృత్ వేదవిత్ ఏవ చాహం. అంటే కృష్ణ ఏమంటున్నాడు అంటే అన్ని వేదాస్ కంపైలర్ నేనే, అండ్ వేదాస్ని సృష్టించింది నేనే, అండ్ అన్ని వేదాస్ నుంచి తెలుసుకోవాల్సింది, అన్ని వేదాలు చదివినాక నువ్వు తెలుసుకోవాల్సింది చివరికి నన్నే అంటున్నాడు కృష్ణ. అన్ని వేదాలు చదివినా కానీ కృష్ణాని కన్నా సంపూర్ణంగా తెలుసుకోకుంటే, కృష్ణాన్ని సర్వం అని తెలుసుకోకుంటే, కృష్ణాన్ని సుప్రీం అని తెలుసుకోకుంటే, కృష్ణకి నేను దాస్యం అని తెలుసుకోకుంటే, కృష్ణ ప్లానెట్ టాప్ మోస్ట్ అని తెలుసుకోకుంటే టైం వేస్ట్. బికాజ్ కృష్ణ అంటున్నాడు ఇక్కడ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య. ఓ అర్జున, నువ్వు అన్ని వేదాలు చదివినా కానీ చివరికి తెలుసుకోవాల్సింది నన్ను కూడా నువ్వు సంపూర్ణంగా తెలుసుకోకుంటే వేస్ట్. 3 types of persons: ఫాలబుల్, క్షర, కండిషన్ సోల్స్. మనం అంటే ఎప్పుడు డౌన్ఫాల్ అవుతామో చెప్పలేం. ఫాల్ డౌన్. ఇన్ఫాలబుల్, అక్షర, లిబరేటెడ్ సోల్స్, ఆధ్యాత్మిక చారులు. ఇది మనకి వాళ్ళకి తేడా చూడండి. క్షర, అక్షర. ఫాలబుల్, ఇన్ఫాలబుల్. అంటే మనం ఒక పాపకర్మ చేయొచ్చు ఎప్పుడైనా కానీ, డౌన్ అవ్వచ్చు, మళ్ళీ దాని కర్మ ఫలితం అనుభవించేకి ఊర్ధ్వలోకాలకి వెళ్ళొచ్చు. ఫాల్ డౌన్ అవ్వచ్చు, మనం మళ్ళీ శరీరం తీసుకొని ఇక్కడికి రావచ్చు. లైక్ అంటే ఈ జన్మలన్నీ తీసుకుంటూ పోతుంటాం, పైకి కిందికి తిరుగుతుంటాం, సఫర్ అవుతూ ఉంటాం. కండిషన్ సోల్స్ మనం బద్ధ జీవులం అంటాం, చిక్కుకొని ఉంటాం ఈ ప్రకృతి తిరుగునాలు. లిబరేటెడ్ సోల్స్ అలా కాదు, ఆధ్యాత్మిక ఆచార్యులు, శుద్ధ భక్తులు. అక్షర, దే నెవర్ గెట్ దే నెవర్ కమ్ డౌన్ డ్యూ టు దేర్ కర్మ. ది కమ్ పతిత పావనులు వాళ్ళు. మనం పతితులం, వాళ్ళు పావనులు. వాళ్ళని మనం పతిత పావనులు అంటాం. పతితులు అంటే ఫాల్ డౌన్ అయిన వాళ్ళు, ఎవరైతే పడిపోయారో ఉన్న పొజిషన్ నుంచి దిగజారిపోవడం, సఫర్ అవుతుంటారు. వైకుంఠం నుంచి పడిపోయి ఇక్కడ లోకాలలో సఫర్ అయ్యేవాళ్ళు మనమందరం. లిబరేటెడ్ సోల్స్ ప్రభుపాదులు లాంటి వారు, నారదముని లాంటి వాళ్ళు, ప్రహ్లాదుని లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా విల్ ఇన్ఫాలబుల్, అక్షర. దే విల్ కమ్ టు టేక్ అస్ బ్యాక్. మనల్ని కృష్ణ దగ్గరికి తీసుకెళ్ళేకి వాళ్ళు వస్తారు. పతిత పావనులు. పావనుడు అంటే చేపట్టుకొని లేపేవాడు, పడిపోయిన వాడిని చేపట్టుకొని లేపేవాడు పావనుడు, పడిపోయిన వాడు పతితుడు. పురుషోత్తమ, సుప్రీం పర్సన్, కృష్ణ. అచ్యుత అంటాం. అచ్యుత అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫాలబుల్, ఎప్పటికీ ఇంకా నో డౌట్ అట్ ఆల్. ఇక్కడికి వచ్చినా కానీ కృష్ణ లాగానే అట్లనే ఉంటాడు. త్రిగుణాలలో చిక్కుకొని ఉన్నాడు ఎప్పుడు కూడా. మనందరికీ నాలెడ్జ్ షేర్ చేసి మనకి బుద్ధి చెప్పిపోతాడు, మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోతాడు, మళ్ళీ హ్యాపీగా వస్తాడు, మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోతాడు. అండ్ ఈ లిబరేటెడ్ సోల్స్ని కూడా పంపిస్తూ ఉంటాడు మన కోసం కృష్ణని. ఇన్ఫాలబుల్, ఎప్పటికీ మాట తప్పనివాడు, ఎప్పటికీ దిగజారిపోనివాడు, ఎప్పటికీ ఇది చేయనివాడు. లైక్ ఫాల్ డౌన్ అనేది ఉండదు. కృష్ణ ఇస్ కృష్ణ, సుప్రీం అంతే. అది మనకి కృష్ణకి తేడా. కృష్ణ ఇస్ బియాండ్ బోత్ ఫాలబుల్ అండ్ ఇన్ఫాలబుల్. ది సుప్రీం లార్డ్ ఆఫ్ ఆల్ వరల్డ్స్. సుప్రీం కంక్లూజన్: one who knows Krishna as Purushottama, Krishna is the topmost Purusha among all living entities. ఇట్లా మనం కృష్ణ ఉత్తమ పురుషుడు, అందరి పురుషులలో కల్లా కృష్ణ ఇస్ ద టాప్ మోస్ట్ అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అర్థం చేసుకుంటామో, నోస్ ఎవ్రీథింగ్, అన్నీ తెలుసుకున్నట్లే. వర్షిప్స్ హిమ్ విత్ ఫుల్ డివోషన్. భక్తియుక్త సేవ మనం అనేది చేస్తాం కృష్ణకు అప్పుడు దృఢంగా. దిస్ నాలెడ్జ్ ఇస్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్. ఇది చాలా 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 గుహ్యకరమైనది అనమాట. అండ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్, దిస్ ఈస్ ద కృష్ణాని ఎట్లా తెలుసుకోవడమే పర్ఫెక్షన్ అనమాట. ఇంతకు మించిన పర్ఫెక్షన్ ఇంకొకటి ఉండదు. బికాస్ వి నో సార్, అరే మన ఫాదర్ ఎవడైనా తప్పిపోయినాడు, వాళ్ళ ఫాదర్ గురించి ఇవన్నీ తెలుసుకున్నాడు. నా ఫాదర్ ఇంత రిచ్చా, నా ఫాదర్ ఇక్కడ ఉంటాడా, నా ఫాదర్ పేరు ఇదా, నేను తప్పిపోయానా, నాకు నా ఫాదర్కి ఉన్న రిలేషన్షిప్ ఇదా, నేను కన్నా ఆయన కానీ చేరుకుంటే మొత్తం సఫరింగ్ అయిపోతుందా, అండ్ ఇదా నా డ్యూటీ,
అయ్యో ఐ జస్ట్ రిజెక్టెడ్ మై ఫాదర్. ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు మై ఫాదర్. ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ గెట్ సాల్వ్, రైట్? బేసిక్ కామన్ సెన్స్. సేమ్ అలానే ఇక్కడ చెప్పబడింది ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్. మెటీరియల్ వరల్డ్ ఈజ్ టెంపరీ. ఈ భౌతిక ప్రపంచం అనేది టెంపరీ, అశాశ్వతం. యూనో స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ శాశ్వతం. గోలోక బృందావనం, వైకుంఠం. అది యూనో ఈ మెటీరియల్ వరల్డ్స్ అన్ని యుగాంతం అంటాం కదా, యుగాలు మారేటప్పుడు అంతమై మళ్ళీ క్రియేట్ అయ్యి మళ్ళీ అంతమై మనందరం హెల్ప్లెస్గా ఇట్లా చనిపోతూ అట్లా ఇట్లా జరుగుతాం. బట్ గోలోక బృందావన్, అక్కడ ఉన్న జీవులు, అక్కడ ఉన్న లోకం, ఎవ్రీథింగ్ ఈజ్ పర్మనెంట్. అక్కడికి మనం వెళ్ళాలి. సోల్ ఈజ్ ఎటర్నల్ బట్ బౌండ్. సో ఆత్మ శాశ్వతమైనది, కానీ ఇలా ప్రకృతి త్రిగుణాలలో చిక్కుకోపడే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా వి షుడ్ బి కనెక్టెడ్ అవర్ సెల్ఫ్ విత్, కీప్ ఆన్ వి షుడ్ బి కనెక్టెడ్ టు కృష్ణ. డిటాచ్మెంట్ లీడ్స్ టు లిబరేషన్. మనం ఇప్పటి నుంచి నేర్చుకునేది వి షుడ్ నెవర్ బీ అటాచ్డ్ టు అవర్ రిజల్ట్స్. కృష్ణ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి అణువులో ఉంటాడు కృష్ణ. కృష్ణ అలోన్ ఈజ్ పురుషోత్తమ. కృష్ణుడు మాత్రమే పురుషుడు అండ్ ఉత్తమ పురుషుడు. మనమందరం కూడా ప్రకృతికి సంబంధించిన, అంటే మనం మనం డామినేటెడ్. కృష్ణ ఇస్ ద డామినేటెడ్. మనం డామినేటెడ్. కృష్ణ హైయెస్ట్. మనం కృష్ణాని తృప్తిపరిచి మనం ఎంజాయ్. ఒక స్త్రీ ఎలా అయితే హస్బెండ్ని తృప్తిపరిచి హస్బెండ్కి సంతోషాన్ని ఇచ్చి తను అందులో సంతోషాన్ని వెతుక్కుంటుందో, సేమ్ అలానే మనం కృష్ణాన్ని తృప్తిపరిచి అందులో మనం సంతోషాన్ని వెతుక్కుంటాం. ఎంజాయిడ్ అండ్ ఎంజాయర్. కృష్ణ ఇస్ ద ఎంజాయర్, రియల్ ఎంజాయర్. వీ విల్ బి ఎంజాయిడ్ బై కృష్ణ. కృష్ణచే మనం ఎంజాయ్ అవ్వబడతాం. కృష్ణ ఎంజాయ్ చేస్తాడు. మనం కృష్ణని అట్లా బాండేజ్ టు సుప్రీం షెల్టర్. ఇక్కడ ఎవరి షెల్టర్ అంటే వాళ్ళ షెల్టర్ తీసుకోకుండా, ఎవరి మీద అంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, ఎట్లా పడితే అట్లా మనం బంధనలో లేకుండా వి షుడ్ బి కనెక్టెడ్ టు కృష్ణ అండ్ సుప్రీం షెల్టర్. నెవర్ అభయ చరణ అరవింద. ఎప్పటికీ చెదరని ఒక షెల్టర్, ఒక నావ. కంప్లీట్ ఫియర్లెస్నెస్. కట్ అటాచ్మెంట్, సీక్ ద ఎటర్నల్ అబౌట్. సో ఈ బంధన అనేది మనం కట్ చేసుకొని ఇక్కడ శాశ్వతమైన బంధం ఉండే ఆ శ్రీకృష్ణ భగవానుని మనం చేరాలి. అది కృష్ణకి సరెండర్ అవ్వాలి. మనం వర్షిప్ పురుషోత్తమ విత్ డివోషన్. హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ చేస్తూ 9 డివోషనల్ ప్రాక్టీసెస్తో మనం చేయాలి. దిస్ ద హైయెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ నాలెడ్జ్. సో అలా చాలా బాగుంటుంది. అది పీపీటీ కూడా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. బట్ అల్టిమేట్గా మీరు రివిజన్ చేయాలి తర్వాత, అండ్ స్లోగా చదవాలి, అండ్ మీరు డౌట్స్ అడగడం స్టార్ట్ చేయాలి. రికార్డింగ్ స్టాప్ చేద్దాం.